So hello guys, welcome back to my channel Rocky Wars. సో గాయస్ ఇప్పుడే వార్ ఏ సినిమాకి నేనైతే రాడ్ 2 సినిమా పోయా. దింపేశాడుగా. ఎందుకు ఒప్పుకున్నావన్నా? అది కాదు, నాకు ఫస్ట్ ప్రొడ్యూసర్ నాగవంశీ. ఎందుకన్నా రూపాయి ఎక్కువ పెట్టాలిగా, రూపాయి ఎక్కువ ఏముందన్నా యాక్టింగ్. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఏలు పెట్టి చెప్పాల్సిన అవసరం. ఎన్టీఆర్ అన్నది ఏలు పెట్టలేము, రితిక్ రోషన్ కూడా ఏలు పెట్టలేము. కానీ స్టోరీలో నాకు చాలా స్టోరీ అంతా పక్కన పెడితే అన్న లుక్స్ కొంచెం లుక్స్ పోగొట్టిరు. అది కావాలని చేశారా లేకపోతే నాకు అర్థమైతలేదు. కానీ మరి ఆ లుక్స్ కూడా చూసుకోకుండా అంత ప్రొడ్యూసర్ అంత పెట్టి డబ్బులు పెట్టి లుక్స్ కూడా చూసుకునే అంత చూడకుండా ఉంటారా? మళ్ళా భజన రితిక్ రోషన్ ని లేపే భజన ఉంటది. అన్నని కొంచెం మా వరకు అయితే అన్నని కొంచెం డౌన్ చేసినట్టు అనిపించింది. ఎందుకు మనము అటు పోయి మనని ఇట్లా చేసుకోవడం ఎందుకు అనేది నాకు అనిపించింది పర్సనల్ గా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కొంచెం మంది థియేటర్ లో చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకొని ఓ అనుకోకుండా పోకండి. వార్ అనేది వాళ్ళ రితిక్ రోషన్ మూవీ మనోంది. గెస్ట్ అపియరెన్స్ అనేది లాంగ్ మూవీ, రన్ టైం కూడా పెద్దగానే ఉంది, చాలానే ఉంది. కానీ కొంచెం మనం డిసప్పాయింట్ అవుతాం. ఇక చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, క్యారెక్టర్ గురించి బిల్డ్ చేస్తే స్పాయిలర్ అయిపోతుంది. అది రన్ టైము అంతా ఓకే, కానీ కొంచెం మనోడు డామినేషన్ గా రితిక్ రోషన్ కొంచెం లేపారు, మనోని కొంచెం తగ్గించారు. అది కొన్ని దగ్గర ఇంట్రడక్షనే అన్న బీజిఎమే లేదు, బీజిఎం అది హృతిక్ రోషన్ పడుతుంది అంతే. ఎన్టీఆర్ అనేది బీజిఎమే లేదు, కరెక్ట్ బీజిఎం దింపలేదు. అన్న సిక్స్ ప్యాక్ కూడా రిఎఫెక్ట్ ఎంట్రీ చూస్తే మీరు ఎంట్రీ కొంచెం ఇగ్నోర్ చేసి నేను ఆ టైంలో బానే చూసిన బానే అనిపించింది. తర్వాత అన్నది ఫేమస్ సౌండ్ ఉంటది కదా, టైగర్ సౌండ్, ఒక్కసారి పెడితే బాగుంటది సార్. ప్రతిసారి అది ఒకటే 2-3 నిమిషాల్లో 10 సార్లు వస్తుంది. అది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది అంటే లేపినట్టు అనిపించలేదు, రోల్ చేస్తున్నారా కావాలని అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ బాలీవుడ్ వాళ్ళు మనకి ఎప్పటి నుంచో మనకి శత్రువులుగానే మిగిలిపోయేటట్టున్నారు, కానీ మనకి మిత్రులు చేసుకుంటలేదు. మనోడు తీసుకుపోయి అంత దూరం మనోడికి ఇంత కష్టపడి ఇన్ని చేసి మనకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు రితిక్ రోషన్ ఎన్టీఆర్ ఇద్దరు మల్టీస్టార్ మూవీ అంటే నేను ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు. ఒకవేళ తక్కువ చేసిన క్యారెక్టర్ బిల్డ్ చేసేది మంచిగా చేయాలి. త్రిబుల్ లో ఉంటుంది రామ్ చంద్ర పోల్చుకుంటే కొంచెం చిన్న క్యారెక్టర్ అయినా కానీ ఈక్వల్ గానే చూపిస్తాడు. ఇట్లా కొంచెం ఎంతైనా యూనివర్స్ వార్ అనేది రితిక్ రోషన్ మూవీ, దాన్ని మనం ఏం అనలేం. కానీ కొంచెం నాకైతే కొంచెం మన ఎన్టీఆర్ అన్న అట్లా చూపించడం పర్సనల్ గా నాకైతే నచ్చలేదు. చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్ ఒకటి, అది అసలు చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్ పాయింట్ లేదు దాంట్లో. పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇట్లా అయింది స్టోరీ, అంత ఇట్లా బిల్డ్ అయింది అని సాటిస్ఫాక్షన్ లేదు. సినిమా చూస్తే తెలుస్తుంది, యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. బయటకు వచ్చినప్పుడు అలా చెప్తున్నా, చిన్న పాయింట్ విన్నే నా ఈ సినిమా అంతా నడిచింది, అసలు ఏముంది అందులో అన్నంత ఫీల్ వచ్చింది నాకైతే. అంతా అయిపోయినాక మీకు కూడా అర్థమవుతుంది. ఇంత రాడు లోపడంతా అంత సమయంగానే జరిగింది. రాడు దింపేశాడుగా. సినిమా బాగుంది అంటే బాలీవుడ్ వాళ్ళకి బాగుంది. కాలర్ లేదు, మాకు కూడా కాలర్ లేదు సార్, ఏమనుకోకండి సార్. కాలర్ లేదు, నీకు కొంచెం లేదు మాకు. ఇక ఎందుకు చెప్తున్నామా అనేది మీరు సినిమా బాగుంది ఓకే, సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోయి సినిమా చూడలేమన్నట్టుగా లేదు. సినిమా చూడొచ్చు, అంత బాగానే ఉంది, అంత చూడడానికి అంతా సూపరే. కానీ ఎన్టీఆర్ క్యారెక్టర్ బిల్డ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు వాళ్ళు. అసలు ఏంది ఇదంతా అంత అవసరమా? బానే ఉన్నావుగా, ఎందుకు ఇవన్నీ? బాలీవుడ్ వద్దు సార్, తెలుగే ముద్దు, బాలీవుడ్ వద్దు. అట్లా బాలీవుడ్ పోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ బాలీవుడ్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీ ఓన్ హీరో మల్టీ స్టార్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని లేపుకుంటారు, మనల్ని డౌన్ చేస్తారు. అది వాళ్ళకి ఎప్పటి నుంచి ఉన్న అలవాటు అది. కాబట్టి
రితిక్ రోషన్ పర్ఫార్మెన్స్ అది చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నడుచుకుంటూ వస్తుంటే సాగే వేరు ఏం మనాల్సిన అవసరం లేదు. అది మనం స్క్రీన్ లో కనబడుతుంది కదా, అది వేరే కదా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే వెళ్ళిపోవచ్చు, రితిక్ రోషన్ చూడడానికి వెళ్ళిపోవచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ ఈ వీడియోలో కాస్ట్యూమ్స్ కూడా ఎన్టీఆర్ కి ఎందుకు సెట్ కాలేదు అన్న ఫీల్ అనిపించింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు కావాలని చేస్తున్నారు ఏదన్నా ఫీల్ అనిపించింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం సాటిస్ఫై గారు. ఈ వ్లాగ్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసమే ఇది, ఈ రివ్యూ. మీరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా. హోప్స్ పెట్టుకోకుండా మెయిన్ హీరో ఎవరు రితిక్ రోషన్ అన్న ఇలా గెస్ట్ అపీరెన్స్ చేసిన అట్లా మీరు ఈ రివ్యూ మీకు నచ్చకపోయినా గానీ మీరు కింద బ్యాక్ కెమెరాలో పెట్టుకొని అది రియాలిటీ మీరు ఏం చేసినా జరిగింది చెప్తున్నాం మేము, జరిగింది చెప్తున్నాం. మేమేనేంది బయట యువత ట్విట్టర్ లో చెక్ చేసి ఇప్పుడు మేము చెప్పినాం కదా, ఒక ట్విట్టర్ లో చెక్ చేసి తెలుస్తుంది. లోపడంతా స్టోరీ ఏం లేకున్నా గానీ నడిపిస్తారు, ఏదో హైప్ తో స్పై యూనివర్స్, బాలీవుడ్ స్పై యూనివర్సే అంత ఉండదు. మన తెలుగులో స్పై యూనివర్స్ బాగుంటది, గూఢచారి ఇవన్నీ మంచిగా మస్తు అనిపిస్తాయి. అక్కడ అంత ఉండదు. అక్కడ ఏంటంటే ఫారెన్ చూపియాలి, అక్కడ ఫైట్ పెట్టాలి, వార్ల మీరు ఏం చూసిరో ఇలా కూడా గవే చూస్తారు. అక్కడ ఏమేమి ఫైట్లు చూసారో ఇక్కడ కూడా బెటర్. ఇంకా అది ఇంకా బెటర్. అక్కడ టైగర్ షెఫ్, ఇక్కడ ఎన్టీఆర్ అంతే. అంటే ఎండ్ చేయలేదు, మీరు ఇంకా సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా టైటిల్ అయిపోయి కొంచెం 1 minute లో వెయిట్ చేస్తే మీకు చేస్తుంది. మరి కేఆర్ అద్వాన్ గురించి నేనేం మాట్లాడలేను, సార్ మాట్లాడతాను. జస్ట్ గ్లామర్ కోసమే పెట్టారేమో అన్న ఫీల్ అనిపించింది నాకైతే. మా యూత్ కి కొంచెం కావాలి కదా, యాక్టింగ్ అంత ఏం లేదు డొల్లా కానీ ఏదో పెట్టాలి కదా. వార్వాల్లో సాంగ్ ఉంటది హీరోయిన్ తోటి, పెట్టాలి, పెట్టిరు అంతే. దాని తర్వాత దానికి మించి క్యారెక్టర్ లేదు, అసలు క్యారెక్టర్ బిల్డ్ కూడా వేయలేదు. అట్లా 2-3 సార్లు వస్తుంది పోతుంది అంతే. ఇక నెక్స్ట్ రేటింగ్ చెప్పి, రేటింగ్ మనం 3. అంటే మీరు అనుకోని మేము ఇక్కడ కూర్చొని అనుకోని చెప్పింది ఏం లేదు, నాకు అనిపించింది 3. ఇంకా 3 ఒకడు ఏమి ఇస్తలేడు. 3 ఎందుకు ఇష్టం అంటే అన్న సెంటిమెంట్ సీన్లు, ఎమోషనల్ సీన్స్ ఎమోషనల్ సీన్స్ లో అన్నని బీట్ చేసుకోలేడు. క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్ ఉంటది. నేను సాటిస్ఫై అయిన ఒక సీన్ క్లైమాక్స్ లో కనిపిస్తుంది. నీకు ఎవరు కనిపించాడు, ఇక రితిక్ రోషన్ కనిపించాడు, ఈ డైరెక్టర్ కనిపించాడు, ఎవరు కనిపించాడు, కనిపిస్తాడు. పాజిటివ్ ఒకటి ఉన్నది అంటే క్లైమాక్స్. ఐ లవ్ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ గురించి అది దాన్ని ఇంక్లూడ్ చేసుకుని మేము మూడిస్తున్నాం. ఇక్కడ ఒకడు ఊడిస్తలేడు, మరి అంత క్రింజ్ ఏం లేదు, చూస్తే తెలుస్తుంది మీకు. మీరు పక్కా చూడండి. మన ఛానల్లో కూలీ రివ్యూ కూడా పెట్టేసినాం, దాన్ని కూడా చెక్అవుట్ చేయండి. మీరు ఏ సినిమా పోయారు, ఏ సినిమా నచ్చింది, 2 సినిమాలు చూసింది, ఏ సినిమా నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వర్స్ ఛానల్. సైనింగ్ ఆఫ్.